నమస్కారం. జయ శ్రీరామ్. అందరూ చిన్నజీయ స్వామి వారు మాట్లాడిన దాన్ని ఖండించారు. పెద్దలు చాలామంది ఖండించారు, పిన్నలు ఖండించారు. నిర్ద్వంద్వంగా ఆదిశంకరుని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు, ఆయన్ని గురువుగా భావించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించారు. చాలా సంతోషం. అయితే నేను కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చిన్నజీయ స్వామి వారిని ఏమి దూషణ చేయాలని అనుకోవడం లేదు. నేను చెప్పేది ఒక్కటే, మీరు ఒక సమావేశంలో కానీ ఒక సభలో కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు మీ శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పెంపొందించుకోవాలి, మీ శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని వెనక్కేసుకురావాలి అంటే నిర్ద్వంద్వంగా మీరు చేసుకోవచ్చు. మీరు మీ సాంప్రదాయం శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సాంప్రదాయానికి చెందిన వాళ్ళు కాబట్టి మీ సాంప్రదాయాన్ని మీరు మాట్లాడుకుంటే మాకు వచ్చే ఇబ్బంది లేదు. ముఖ్యంగా మా అద్వైతులం ఏంటంటే మా జోలికి వస్తే తప్ప మేము ఒకరి జోలికి వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి మీరు నిర్ద్వంద్వంగా ఆ మాటలని మాట్లాడుకోవచ్చు. కానీ మేము అడిగేది ఒక్కటే, మిమ్మల్ని వేదాంత దేశికుల గురించి చెప్పాలనుకుంటే వేదాంత దేశికుల గురించి చెప్పకుండా మధ్యలో శంకరుల్ని తీసుకొచ్చి, శంకరులు అండ్ విద్యారణ్యుల వారిని తీసుకొచ్చి, మొదటి మాట విద్యారణ్యుల వారిని గైడ్ అన్నారు. మీరు ఇంగ్లీష్ పదాలు వాడితే మీ ప్రవచనాలు ఏదో గొప్పగా అయిపోతాయని అనుకుంటున్నారు, కానివ్వండి ఆ సారం అంతా అక్కడే చచ్చిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్యారణ్యుల వారిని గైడ్ అనడం ఏంటి? అసలు విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది అంటేనే దానికి కారణమే విద్యారణ్యుల వారు. ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పుకునేటప్పుడు మొట్టమొదట ఎవరి గురించి చెప్పుకుంటాము అంటే అది విద్యారణ్యుల వారి గురించి, ఒక హంపి గురించి. ఆ శృంగేరి పీఠాధిపతిగా ఉండగానే వారు ఇవన్నీ చేశారు. మీరు ఏదైతే విద్యారణ్యుల వారి గురించి మాట్లాడారో ఆయన రాసిన మాధవీయ శంకర విజయంలోనే ఆయన ఎంతో స్పష్టంగా చెప్పారు శంకరాచార్యులు వారు చేసిన వాటి గురించి. మీరు అవేమి చదవకుండానే, మీరు అవన్నీ చదవకుండానే మాట్లాడేసి ఏదో నేను ఇప్పుడు రానున్న శివరాత్రి ముందు ఏదో ఒక అగ్గి రాజేశాను అని అనుకుంటున్నారేమో మీరు. దసరా ముందు లేకపోతే ఏదైనా కూడా స్మార్తులో ఏదైనా పండగ వస్తుందంటే మీకు అంత విద్వేషం ఎందుకండి? నాకు అర్థం కాదు. మీరు అసలు పీఠాధిపతి స్థానంలో ఉన్నవారేనా? నాకైతే అనిపించడం లేదు. ఎందుకంటే ద్వైత మతాచార్యులు ఉన్నారు, ఎంత విభేదించినా కూడా వాళ్ళు ఎవరైనా మీలాగా మాట్లాడతారేమో చూద్దాం. ఈ మధ్యనే వాళ్ళు ఉడుపిలో అష్టమఠ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు